జిల్లా కేంద్రంలో సిపిఐ శ్రేణుల భారీ ర్యాలీ నిర్వహించారు. వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నం మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం తొలి ఎమ్మెల్యే తీగల సత్యనారాయణరావు విగ్రహాన్ని ఎంపీ బలరాం నాయక్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథితో కలిసి సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేరే పార్టీలో ఉన్న నేతలను బీజేపీ ఈడీ, సిబిఐ కేసుల పేరుతో బెదిరిస్తూ తమ పార్టీలో చేర్చుకుంటుందని, వేరే పార్టీలో ఉంటే నేరస్తులు, బీజేపీలో చేరితే నీతిమంతుల్లా ఉంటారని ప్రశ్నించారు. ప్రతి హిందూ మహిళ బొట్టు పెట్టుకుని మంగళసూత్రాలు ధరిస్తారని, ఇదే బీజేపీ నేర్పాలా, ఇది భారతీయ సంస్కృతి అని అన్నారు. అంటానే ఉంటారు మనోళ్ళు. సెప్టెంబర్ 17గా అధికారికంగా గుర్తించాలని తర్వాత పోరాటం దీన్ని మీలాగా అర్థమైన గడ్డి తింటే కమ్యూనిస్టులు ఎప్పుడు అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఏంటి మీరు తినే అర్థమైన గడ్డి ఏంటి? మీరు తినే అర్థమైన గడ్డి ఏంటంటే రాముణ్ణి హైజాక్ చేసుకున్నారు. రాముణ్ణి గుడిలో కాదు ఉంది, రాముణ్ణి బీజేపీ కార్యాలయాల్లో బందీ చేశారు. మీరు రాముడు మన అందరి వాడు కోసం, పెద్దవాడి హక్కుల కోసం వాళ్ళు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, అసలు కమ్యూనిస్టులు లేకపోతే పోరాటం చేసేవాడు ఎవడు? మీరు ఆలోచన చేయండి. భూమి కోసం పోరాటం చేసేవాడు ఎవరు? ఇళ్ళ గుడిసెల కోసం పోరాటం చేసేవాడు ఎవరు? పోడు భూముల కోసం పోరాటం చేసేవాడు ఎవరు? ఇందాక వచ్చారు సోదరిమణులు, ఆశ, అంగన్వాడీ, ఇంకా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి సంఘాలు పెట్టి పోరాటం చేసేది ఎవరు? తీసుకొని చూడండి. ఆ రోజే కాదు, ఈ రోజే కాదు, రేపే కాదు, ఆ తర్వాత ఏ నాడైనా సరే పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం పోరాటం చేసే ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఏకైక జెండా ఎర్ర జెండా. ఏదేమైనా కానీ కమ్యూనిస్టు సోదరులు, ఇంతకుముందు నేను సాంబశివరావు గారి పెద్దలతో చెప్తా ఉన్నా, మానవత్వం, మానవీయ కోణాల ఆలోచన లేకపోతే కమ్యూనిస్టులుగా కాలేము. కమ్యూనిస్ట్ అనేవాడు కష్టాల నుంచి పైకి వచ్చిన వాళ్ళే కమ్యూనిస్టులు. కష్టాల్లో ఒడిదొడుగులను కాబట్టి అనలారా, ఏదేమైనా విద్యార్థులతో కూడా విద్యార్థులలో కూడా అది పోరాటం అంటే రాజకీయంగానే కాకపోవచ్చు, విద్యలో కావచ్చు, వారి హక్కుల విషయంలో కావచ్చు, సమాజంలో నడుస్తున్న